నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. భీమడోలు ఫిబ్రవరి 8న ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు శాంతియుతంగా విజయవాడలో ధర్నా చేయడం కోసం వెళుతున్న ఆశా కార్యకర్తలను నిన్నటి నుండి పోలీసులు వేటాడి అక్రమ అరెస్టులు చేయడాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు తీవ్రంగా ఖండించారు. రాత్రి నుండి ఆశాల ఇళ్ల జిల్లా వ్యాప్తంగా వందల మందిని ఆశయాల చేశారని, భీమడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల మండలాల్లోని ఆశా కార్యకర్తలను, గండుకొలను, భీమడోలు రైల్వే స్టేషన్, పూల తదితర గ్రామాల నుండి అక్రమంగా అరెస్ట్ చేసి భీమడోలు పోలీస్ స్టేషన్ కు తరలించారని ఆయన తెలిపారు. ఆశా కార్యకర్తలు 24 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుందని, ఒక్క సెలవు లేదని, మెటర్నిటీ లెవెల్ ఆన్లైన్ వరకు ఆఫ్లైన్ వరకు చేసిన పనిని 2 సార్లు చేయాల్సి వస్తుందని, పని భారంతో సతమతమవుతున్నారని, ఎలాంటి ఆర్థికేతర సమస్యలు పరిష్కారం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉండడం దుర్మార్గం అన్నారు. కరోనా టైంలో ప్రాణాలకు తెగించి కరోనా వారియర్స్ గా పనిచేసిన ఆశా కార్యకర్తల పట్ల అమానవీయంగా ప్రవర్తించడం జగన్ ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం అన్నారు. తక్షణమే వారి న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నష్టపరిహారం ఇవ్వాలి.